పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ పట్టణం 13వ డివిజన్లోని ఆస్తాపురం కాలనీ, బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదల శాఖ అధికారులు గత 5 రోజుల క్రితం ఎల్ఎండి డ్యామ్ కట్ట నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న పరిధిలో నివసిస్తున్న ఇంటి యజమానులకు డ్యామ్ సేఫ్టీ నిబంధన ప్రకారం ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులు పంపారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆయా కాలనీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కన్నింటి పర్వంతమయ్యారు. ఇక వివరించారు. మేము పోరాటం చేస్తే అవసరం ఉంటే రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ను, రాష్ట్రంలో కేసీఆర్ను, మా బీఆర్ఎస్ మొత్తం అక్కడ కూర్చుంటాం. రైట్, అక్కడ కూడా ఇట్లనే హైడ్రా పేరు చెప్పి కూలగొడతా అంటే మేము అందరం పోయినాం. కేటీఆర్, హరీష్ రావు మేమందరం పోయి బెదిరితే ఇప్పుడు హైడ్రా తుస్సు అన్నది, అంతే కదా. ఇప్పుడు మీ దీస్తే ఇక్కడ చుట్టుపక్కల మంత్రి కూడా నాకు కూడా తీయాలి. అదే 5 ఎకరాల భూమి కదా, అది తీస్తారు కదా, తీయరా? వీళ్ళు మంచిగా ఇళ్ళకి వెళ్ళిపోయి నెప్పేసి మాట్లాడుతారు. అక్కడ రామనగర్, పద్మనగర్ చౌరస్ దాకా ఒక్క ఇల్లు ఇటుక వెళ్ళినా నేను అత్తమాడానంతే. నిద్రవరకు మంచిగా వాడు అత్తగిட்ட మెత్తగా నిద్రవరకు మంచిగా చెప్పకత్తి లోకుండా కాకుండా 30 ఏళ్ళు బతుకుతురమ్మా. మీరు భయపడకుర్రమ్మా, ఏం కాదు, నాకు తెలియదా? పత్రికా సోదరులకు నమస్కారం. కాళ్ళు రాండి, కాళ్ళు. ఒక 5 రోజుల క్రితం అంటే 30వ తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కు కూలగొట్టినాం, ఇక మీ కరీంనగర్ కూడా వస్తున్నాం, మేము కూడా కూలగొడతాం, మా పేరు హైడ్రా అని బెదిరించే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చిందంటే, డ్యామ్ మానే డ్యామ్ కట్టినాం, ఈ మానే డ్యామ్కు దూరంలో ఉన్న ఒక 200 మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కట్టడాలను తొలగించి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి, లేకపోతే అడ్డత్తే జైలుకు పంపుతాం, లేకపోతే మొత్తం మేము కూలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు, రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు గురైంది. సో ముంపు గురైనంత వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఈ పక్కకే జీవో ఇచ్చేసి దగ్గర జీవో నెంబర్ 32 ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది. చాలా ఇచ్చింది. సుమారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడైనా మనమాలు ముట్టింది, అందరూ పుట్టిర్రు. ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది, డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది? ఈరోజు నోటిచ్చారు డ్యామ్కు అభద్రత కలుగుతుంది, డ్యామ్ సేఫ్టీ ఉంది. 30 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు, డ్యామ్కు ఎలాంటి అభద్రత లేకుండా ఉన్నది. కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది? వీళ్ళని బాంబులు పెడుతుర్రా ఇక్కడ, లేకుంటే క్వారీ చేస్తుండ్రా? ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈగర్తో మాట్లాడినాం.
ఏదో ప్రభుత్వం మొండిగా వేదుల మీద బుల్డోజర్ చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటూ ఎవరు లేడు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము. దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకోండి, ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకోండి. కరీంనగర్ అంటే మీకు తెలియదు, హైదరాబాద్ లాంటి కాదు. కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు. చాలా అగ్రెసివ్గా ఉంటాం. మేము ఎవరి జోలికి పోం, మా జోలికి వస్తే ఊరుకోము. రెండే ఇష్యూలు, మేము ఎవరి జోలికి పోము. కానీ మా ఇంట్లో జోలికి వచ్చి గూడు గుర్తా అంటే గిట్ట ఎక్కంత దూరంలో పోతే సిద్ధంగా ఉన్నది. మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు వాళ్ళు ఎవ్వరిలో ముందు రాకున్నా మేమందరం ముందుంటాం, అడ్డం ఉంటాం. ఎవడత్తుడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాల్ కూడా విసురుతున్నాం. మేము దయచేసి ఎందుకు ఈ గరీబ్ ఎంబడబడుతున్నారు? చేసిన తప్పేంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్సీ డ్యామ్ కట్టి 1978లో డ్యామ్ కట్టిండ్రు. 1970లో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు డ్యామ్కున్న అభద్రత ఏమున్నది అంటున్నా. కొత్తగా ఏం చేస్తున్నాం? కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఇన్ని నోటీస్ ఇవ్వాలి. లేకుంటే ఏమవుతుంది? 1 సంవత్సరం జైలు వారెత్తామని రాసింది. ఇలా ఎందుకు వారెత్తావు జైల్లో? ప్రభుత్వ భూములలో కట్టించింది మీరే. ప్రైవేట్ల పట్టాదారులు 40-50 సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ గరీబ్ వాళ్ళు. మరి ఇలా ఐటీ టవర్ ఉంది, ఉజ్వల పార్క్ ఉన్నది, ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ కూలగొడతారా? కొన్ని పేదోళ్ళు ఇంట్లో కూలగొడతారా? కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది, గీడ్రా లాంటిది ఎవి బీజేపీని తెలంగాణ నుంచి తుడిచి పెడదామని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతితో అపాయింట్మెంట్ అడిగితే ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్ రాలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోయినా మోదీ పార్లమెంట్లో సమాధానం చెప్పకపోయినా ఇక మేము ఢిల్లీకి రాము. బీసీ రిజర్వేషన్లు 42% పెంచి రాబోయే జనాభా లెక్కింపులో కులగణను కూడా చేయాలని డిమాండ్ చేశారు. राष्ट्रपति जी अपॉइंटमेंट हमें मिलते बोल के हम उम्मीद कर रहे हैं. अगर राष्ट्रपति जी का अपॉइंटमेंट अगर नहीं मिला, संसद में नरेंद्र मोदी जी जवाब नहीं दिए तो फिर हम दिल्ली नहीं आएंगे. जो भी तेलंगाना में आएगा वो जवाब देना पड़ेगा. भारतीय जनता पार्टी को तेलंगाना से साफ कर देंगे, सबको दिल्ली भेज देंगे. इसीलिए आज हम लोग यहाँ पर जो डिमांड मांगे हमारे जाति के ओबीसी रिजर्वेशन 42% बढ़ाने का डिमांड है और आने वाले जनगणना में जाति गणना शुरू करना है, क्योंकि हम तेलंगाना में अच्छे तरीक़े से हम लोग बनाए. इसीलिए हम लोग कह दिए ये रेयर मॉडल ऑफ तेलंगाना, ये मॉडल केंद्र सरकार ने पूरे राष्ट्रीय में पूरा ये लागू करना है. इसीलिए 2 डिमांड मांग करने के लिए आज हम लोग जंतर मंतर में धरना दिए. आगे ये कार्रवाई जारी रहेंगे. आने वाले जनरल इलेक्शन इन लोकसभा तक अगर मोदी जी नहीं किए, मोदी जी को कुर्सी से उतारेंगे. राहुल నువ్వు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మితే స్కామ్ చేయడానికి ఏమీ తెలియని అమాయకుడిలాగా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందని జగన్ అడుగుతున్నారు. వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా గొత్తు అని మేము అంటున్నాం. తెలుసు అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడు రా వెంకటేష్ నాయుడు? మేవుడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఇస్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటా నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది? ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా.
చెప్పగలుగుతారా? వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని. కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చిండు, మీకు వచ్చిండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు. షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 ఇయర్స్ 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. టాస్మాక్, ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు? 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాప్, ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు. ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన మహిళలకు రామగుండం ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించిన మహిళలకు గిఫ్ట్ పంపింగ్ కార్యక్రమాన్ని చేశారు. స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు మరియు జి హరీష్ శేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపిన మహిళలకు ఏసీపీ ఆధ్వర్యంలో గిఫ్ట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. అట్లా చెప్పండి సార్. అని అడగండి సార్ ఒకసారి. కొన్ని విజువల్స్ రావాలా? ఇక్కడ రండి మేడం, అట్లే ఉండండి అమ్మ. వస్తున్నారా? మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా?
రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనదారులందరికీ నమస్కారం. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా జరుగుతున్నాయి. దీనికి వాహనం నడిపే వారి యొక్క సంయమనం చాలా అవసరం. ఫైన్లు వేస్తేనే రోడ్డు ప్రమాదాలు తక్కువైతాయనే భావన నుంచి అదొకటి. ఆ తర్వాత ముఖ్యంగా హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రోడ్డు సూచికలను ప్రయాణికులు అంటే వాహనదారులు పట్టించుకోవడం, ఇలాంటి వాటి వల్ల అనేక రకాలైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఆ రోడ్డు ప్రమాదాలను నిర్వహించే చర్యలో భాగంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళలను గుర్తించి స్థానిక భువనేశ్వరి క్లాత్ స్టోర్ వారు ఒక 10 చీరల్ని స్పాన్సర్ చేశారు. అటు చీరల్ని వారికి ఇస్తే చూసేవారందరికీ అలాగే ఈ వార్త చేరే అందరికి కూడా కాస్తంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే భాగంతో వారిని గుర్తించి ఈరోజు కొన్ని చీరలు ఒక్కొక్క వాహనదారురాలకి పంచడం జరిగింది. దయచేసి అందరూ కూడా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబమే ఆ తర్వాత సమాజానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గుర్తుంచుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అన్ని రకాల పత్రాలు కలిగి అన్ని రకాల రోడ్డు ఇన్స్ట్రక్షన్స్ పాటించి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సూచిస్తున్న రక్షణ చర్యలను పాటించాలని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో విద్యార్థులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుల్తాన్బాద్ మండల కేంద్రానికి చెందిన పెగడ శారద ఐలయ్య కుమారుడు కీర్తిశేషులు పెగడ చందు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల మధ్య నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ తోటి వారికి చేయూత అందించాలనే సంకల్పం ఉన్న తమ కుమారుడి ఆశయాన్ని ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు అన్న వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు. వారి మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించి స్వీట్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సోదరుడు పెగడ శివ, బాబాయిలు పెగడ రాములు, పెగడ చందు, స్ఫూర్తి దివ్యాంగుల సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో కీర్తిశేషులు శ్రీ పెగడ చందు గారి పుట్టినరోజు జ్ఞాపకార్థంగా వారి యొక్క తల్లిదండ్రులైన శ్రీమతి శ్రీ పెగడ ఐలయ్య శారద పుణ్య దంపతులు మరియు వారి యొక్క అన్నగారు అయిన శివ గారు కలిసి మా పిల్లలకు చికెన్తో అన్నదానం చేయడం జరిగింది. అన్నదానంతో పాటుగా స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కీర్తిశేషులు పెగడ చందు గారి పవిత్రమైన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కళాశాలను సందర్శించిన ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వాహనాల తయారీ, వాటి ఉపయోగాలు, పరికరాలను అమర్చే విధానాలను ప్రత్యేకంగా వీక్షించారు. విద్యార్థులు మాట్లాడుతూ ఈ కళాశాలను సందర్శించే వరకు ఐటీఐ అంటే తెలియదని, ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మా పాఠశాల ప్రిన్సిపల్, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడారు. ఎందుకంటే ఇందులో మీకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ ద్వారా పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకెళ్ళి కాబట్టి మనము దాని డైమెన్స్ క్లోజ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ Myself A. Sahasra from Indian Public School studying in 10th standard. Sir, actually we are very thankful to you for this wonderful explanation. Till now we don't know what is ITI. Actually we don't know why this company is here. So we are very thankful to visit this Pettapalli ITI company. And we came to know the advanced technology which is present in this industry. Also after 10th we have many confusions to which take. So after coming to this industry we came to a correct option that ITI is a best and easy course for us.
So if I have an opportunity, I'll compulsory join this. Today we have the opportunity to visit Advanced Technology Center ITI Peddapalli. We are very grateful to our principal ma'am, Krishnapriya ma'am. She provided us to visit this center. It's a wonderful center. We have to choose ITI after 10th so we can get job. After 2 years there is apprehensive 1 year so we can get job easily. Thanks to this department teachers. Thank you sir for your wonderful explanation. You explained in such a way that below average student can be a topper in the next year. Thank you sir for your wonderful presence, and we will not forget this day in our life. May after 10th I have a chance to visit this center. Thank you. బీటెక్ లేకుంటే ఇంకే కోర్సులు చేయాలి అనే డైలమాలో ఉంటారు. సో మనకు మా దగ్గర ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోపల ఈ పెద్దపల్లి గవర్నమెంట్ ఐటీఐ లోపల 15 కోర్సులు ఉన్నాయి. టెక్నికల్ కోర్సులు 15 కోర్సులు ఉన్నాయి. ఈ 15 కోర్సులలో మనము ఎవరైతే అంతా దాదాపు మిడిల్ క్లాస్ పీపుల్స్ మేము ఉంటాం కాబట్టి తొందరగా అంటే 10th క్లాస్ తర్వాత 2 years కోర్సులు మరియు 1 year కోర్సు ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఒక 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. అంటే 2 years కోర్స్ చేసిన వాళ్ళు 3 years అయితే అంటే 10th + 3 years అయితే మీరు డైరెక్ట్ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. ఉద్యోగానికి ఎలిజిబుల్ డైరెక్ట్ మిమ్మల్ని ఉద్యోగం ఇప్పిస్తాం మేము. 1 year కోర్స్ అయితే 1 year + 1 year అప్రెంటిస్షిప్ కంపెనీలో ఉంటుంది. 2 years అంటే 10th తర్వాత 2 years లోపల మనకు ఉద్యోగంలో చేరడానికి 100% అవకాశాలు ఉన్నాయి. సో మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చూపెట్టినవి ఎందుకు అంటే 10th క్లాస్ తర్వాత ఇమీడియట్లీ ఉద్యోగం సంపాదించి మనము లైఫ్ లో సెటిల్ కావాలి, మన తల్లిదండ్రులకు కూడా మనము చేదోడ వాదోడుగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇది తెలిసి ఉండాలి అనే ఉద్దేశంగా మిమ్మల్ని మీ యాజమాన్యంతో మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూపించినాము. దానిలో మనకు ఇప్పుడు కొత్త కోర్సులు ఒక 6 కోర్సులు, లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులు టాటా టెక్నాలజీ వాళ్ళ తరఫున ఇంట్రడ్యూస్ చేసినారు తెలంగాణ గవర్నమెంట్. సో ఈ 6 కోర్సులు కూడా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులు కాబట్టి ఇవి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రోబోటిక్స్ అని, సిఎన్సి అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్సులు అని, ఇంకొకటి ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిజం అని అట్లా 6 కోర్సులు ఉన్నాయి. ఈ 6 కోర్సులలో చేరినట్టయితే మీకు వెంటనే ఉద్యోగాలు 100% టాటా టెక్నాలజీ వాళ్ళ తరఫున మీకు 100% ప్లేస్మెంట్ ఉద్యోగాలు వస్తాయి. అది మీరు ఇప్పటి నుండే గమనించుకొని మీ తల్లిదండ్రులకు కానీ ఇంకా వేరే మీ బంధువులకు కానీ అందరికి కూడా మోటివేషన్ చేసి ఇంకా వేరే ఇంతకుముందే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చెప్తూ వాళ్ళందరినీ కూడా ఈ ఐటీఐలో టెక్నికల్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులలో జాయిన్ కామని కూడా చెప్పడానికి మేము మా ఐటీఐ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మరొకసారి ఈ ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మరియు ఇక్కడికి పిల్లలందరినీ తీసుకొచ్చిన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బలహీన వర్గాల నోటికాడ ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి తమకేం సంబంధం లేదని కిషన్ రెడ్డి మాట్లాడారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ, అధికార వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం.
జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక శ్రీమయు గ్రాండ్ హోటల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిగా రామగుండం ప్రాంతానికి విచ్చేసిన అధ్యక్షులు వారికి రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పూర్ణకుంభ స్వాగతం పలికారు. సింగరేణి కార్మికుల గుర్తుగా కందుల సంధ్యారాణి బీఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో టాటా చెమ్మస్ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.